చూడు చెల్లె, ఆయన ఫోటో నీ సెల్లుకు పంపిస్తా, చూసి ఆలోచించు. 2 రోజులు అయినాకనే చెప్పు. ఆలోచించదు ఏం లేదన్నా, మీరు ఆయనతో మాట్లాడుకోండి, నేను అక్కడ ఒప్పిస్తా గానీ. సరే చెల్లె, మరి మేము పోయేస్తాం. మరి జాగ్రత్త చూడు. ఆ పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఆ సంబంధం మీద ఖాయం చేయమని రాదే. ఓకే, అప్పుడేందు తొందర, తర్వాత చెప్దంతి. ఇలాంటి విషయాలు ఆలస్యం చెయ్యద్ది. ఇక ఫోన్ చెయ్యి. నీకు ఇంకో ముచ్చట చెప్పుదాం అని వచ్చిన. ఇంకో ముచ్చటనా? ఇంకో ముచ్చట ఏంది? చెప్పి అసలు ముచ్చట చెప్తుంది, ఈ సెలవు నలగబెడుతుంది. ఇంకో కొత్త ముచ్చట ఏడుదా మళ్ళా? మీ బిడ్డ ఉందా? మీ బిడ్డ వాళ్ళ దోస్తుగా నీలిమ, వాళ్ళ అమ్మున్న తెలుసా? తెలుసు. వాళ్ళ అమ్మను నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని మేము అందరం కలిసి అనుకున్నాం. ఏంది? అవును, పెళ్లి చేసుకున్నా. అదేంది? మొన్న మౌనికం చేసుకొని ఒప్పించిపోతుంది. ఏమైంది? ఏమన్నారు? అది ఎవరు మౌనికం చేసుకుంటానన్నాడంట. ఎందుకు ఏడుస్తావి? లేకపోతే ఏంది? చెప్పినా కదా సరాతికింత. అయినా 2-3 రోజులల్లా మాట్లాడి ఏదో ఒకటి చెప్తా అన్నారు. నువ్వు ఇప్పుడే ఎందుకు ఇట్లా పిచ్చిదానిలా చేస్తాను? లేకపోతే ఏంది? మా దోస్తుల అమ్మ గురించి మనకు తెలుసు, మన గురించి వాళ్ళ అమ్మకు తెలుసు. కష్ట సుఖాల్లో మనకు మనం తోడుంటాం. ఎవరినో ముక్కు ముఖం నిలవని దాన్ని తీసుకొచ్చి పెడతా అంటే నేను ఎట్లూకుంటా అనుకుంటాను? గబ్బాన్ని అసలుకే నడివే. గిదే ఫైనల్, గంతే. ఆమె వేసుకోవాలి, లేకపోతే ఎవరు వేసుకున్నారు లేదు. సరే బిడ్డ, మౌని కాదు, సీతం చేసుకోవాలి, అంతే కదా? సరే సరే నానే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి. అగో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళొకసారి చేస్తా. ఏంది 3 సార్లు ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? మా అన్నకి చేస్తావు. అగో మా అన్న కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళొకసారి చేస్తా. ఏంది? మా అన్న కూడా 3 సార్లు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. వీళ్ళందరు కలిసి ఏమన్నా బూడుపుటాన్ని చేస్తారేంది? సరే, ఒకసారి ఇంటి దాకా పోయేస్తా. అన్న ఏమైందే? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. అయ్యో కుసో చెల్లె, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టున్నది, నేను చూసుకోలే చెల్లె. బావకు కూడా ఫోన్ చేసిండే, బావ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి ఏదైనా పని మీద ఉన్నాడో ఏందో మరి. నాకు ఇప్పుడు అర్థమైంది అన్న, అదే సీత ఉంది కదా, దాని దగ్గర ఇట్లా పోయినట్టున్నాడు. ఏందే అది ఇదని మాట్లాడుతున్నావు నువ్వు? నేను గదని తిడితే నీకేమైతుంది? అదెవరో కాదు, నా అమ్మ. ఓహో, అది నీ అమ్మనా? నువ్వు కనకరెడ్డి బావ బిడ్డవా? ఇవ్వలే నీకు బావా? నీ అయ్యా. ఎక్కువ తక్కువ మాట్లాడకు, నోరు ఈరుతా. బాగా మాట్లాడతారేందే మీరు? అవునే అన్న, వీళ్ళని ఉసలు పెట్టుకొని వీళ్ళ అమ్మ నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటారా? అవును, బరాబర్ జరుగుతుంది, 100% జరుగుతుంది. 1% కూడా జరగది. వీళ్ళ నాన్నని నేనే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మ నాన్న పెళ్లిలు కానియా. నువ్వు ఎట్లెట్లా కానియవో మేము కూడా చూస్తాం. నీకు దండం పెడతానే, గట్టి గొర్రకి మా అత్తలకు తెలుస్తుంది. అంటే మీ అత్తలకు ఈ ముచ్చట తెలియదన్నమాట. అయితే మీ అత్తలకు నేనే చెప్తా నిజం. అయ్యో అలా చెప్పకే, పెద్ద లొల్లి అవుతుంది, జరగకుండా చెప్తారు. చెల్లె నువ్వు చెప్పకు బిడ్డ, నువ్వు ఆగు. వాళ్ళ అత్తలకు నేను చెప్పకుండా ఉండాలంటే ఇలా నాన్న నాకు ఇచ్చి పెళ్లి అయ్యేది. అప్పుడైతే ఈ ముచ్చట ఉవ్వలికి చెప్పా. సరే ఏదో మేము మాట్లాడదాం కానీ నువ్వేదో నువ్వు లొల్లి పెట్టు. నువ్వు సరే అన్న, నీ మాట మీద నేను పోతాన్నా. ఏమన్నా కొంచెం గిట్ట తేడా వచ్చిందనుకో, అప్పుడు నేనేందో మీ అందరికి చూపిస్తా. ఏంది మామ ఇది? ఎందుకు భయపడతాడు బిడ్డ? మేము లేవా?
ఏమున్నారో ఏమో దాని ముంగట నోరు తెరిచిర్రా సరే అన్నారు. దాంతో ఏం మాట్లాడదావా? ఏమో దానికి ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అనుకో మా బతుకులు అయితే ఆగమైతాయి. అని ఓపిక దాని కూడా దాన్ని చూస్తావా? కొంచెం ఓపిక అది ఏమవుతుంది? ఏదేమైనా మంచిదే. మా బాపుకి అయితే దాన్ని ఇచ్చి చేసుడు అద్దు. మీరు ఏం రండి పడకు, బాపు లెక్క చేసే బాధ్యత మాది. సరే సరే మీరు పోయిరండి ఇక. ఏంది పిల్లవ గిట్లా వచ్చినావు ఒక ఫోన్ అన్న చేయకుండా? ఫోన్ లో చెప్పే ముచ్చట కాదు వదనే. ఏ ముచ్చటవో చెప్పరాదు. అవును కాని వదనే, ఈ ముచ్చట నా దగ్గర ఎందుకు దాస్తావు? ఏ ముచ్చట ఉన్నాయని దాస్తాను నీ కాడ నేను. అదే మీ అయ్యోనికి పెళ్లి చేస్తారట కదా. మా అయ్యమ్మకి పెళ్ళా? ఎవరు నీతో అన్నది? నేనెందుకు పెళ్లి చేస్తా? ఆహా మంచుకున్నావు నువ్వు. అదే మీ కోడలున్న మా అన్న గల ఇంట్లో మాట్లాడుకోగా మీ మా అన్న. ఏంది మా కోడలు మీ అన్న మాట్లాడుకోగిన్నావా? అవును కాని వదనే, ఈ పెళ్లి చేసుడు ఇష్టమేనా? నాకు అస్సలు ఇష్టం లేదు. నేనెందుకు పెళ్లి చేస్తా? నేను అస్సలే పెళ్లి చేయని. ఆయనకు పెళ్లి చేసిన అనుకో ఆయన పేరు ఎకరం భూమి ఉన్నది, 4 లక్షలు ఉన్నాయి. మాకు ఇస్తాడా? నాకు పెట్టేందా? అచ్చ ఊకుంటదా? మాకు రూపాయి కూడా అంటే పెళ్లి లేదు మళ్ళీ ఇట్లా నువ్వు పిల్ల. నేనెందుకు అంటదినే, వాళ్ళు అనుకుంటారు కదా అని ఏదో వదినవు కదా అని చెప్పిపోదామని వచ్చిన. ఆ తర్వాత మీ ఇష్టం సుమా, నేను పోతాను ఇక. పో, నేనేడ జరగనిస్తా పెళ్లి. ఆహా ముచ్చట్లా నల్లు కుట్లది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, మందిలో పండు పోయి ముచ్చట పెడుతుందా రాని? ఆహా అంటే నాకు తెలియకుండా పెళ్లి చేస్తాను చూస్తుందా? ఎట్లా చేస్తుందో వచ్చేది ఎట్లా వస్తుందో నేను చూస్తా. ఈ ముచ్చట నీకెట్లా తెలుసు? నాకా మా అన్నున్ను మీ కోడలు గల ఇంట్లో మాట్లాడుకోగా నేను మా అన్న. అది మా నిజమా అబద్ధమా అని నీ దగ్గరకు వచ్చిన వదినా. ఈ నల్ల మోకంది ఇంట్లో ఉన్నట్టే ఉండి మళ్ళా మీ ఇంటి దాకా వచ్చి మీ అన్నతో మళ్ళా ముచ్చట చెప్తాందా ఇదంతా? దాని సంగతి చెప్తావు. అవును వదినే, మరి మీ ఎప్పటికి పెళ్లి చేసుడు మీకు ఇష్టమేనా? నాకు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి నా నల్ల మొఖం కోడలు మీ అన్నతో దొంగతనంగా ముచ్చట పెడతాంది పెళ్లి సంబంధాల కోసం. ఎందుకు ఇష్టం లేదు వదినే మరి? ఇప్పుడు దానికి ముసల్తానానికి పెళ్లి చేస్తే దానికి ఉన్న 5 లక్షల ఇల్లు, 10 గుంటల భూమి మొత్తం పోతది. చేసుకునేటోడు ఒట్టనే చేసుకుంటాడా? సరే వదినే, మరి ఆ పెళ్లి ఆపుతారో మరి చేస్తారో మీ ఇష్టం. ఏదో వదినవు కదా అని చెప్పిపోదామని వచ్చిన. ఆ తర్వాత మీ ఇష్టం సుమా, పోతాను. సరే అబ్బా, ఈమె వచ్చి చెప్పి నాకు మంచి పని చేసింది. నా కొడుకు సంగతి చెప్తా ఫస్ట్, ఆ తర్వాత నల్ల ముఖం కోడల సంగతి చెప్తా. ఎంతో కొంత నా కొడుకు కూడా తెలిసే ఉంటది ముచ్చట. నాకు తెలియకుండానే వీళ్ళ ప్లాన్లలో వీళ్ళు ఉన్నారా? చెప్తా వీళ్ళ సంగతి. అక్క అక్క, ఏంది చెల్లేట వచ్చినావు? కూసో, నీతో నువ్వు ముచ్చట చెప్దామని వచ్చినాక కూసో. ఏ ముచ్చట్నే? ఓ అక్క, గా మౌని కోదిన వచ్చింది ఇందాక మా ఇంటికి. ఇగో మా అయ్యపురాలు కట నా కోడలు, నా నల్లముఖం కోడలు మన బావుల ఇంటికి పోయి పెళ్లి సంబంధాల గురించి వాళ్ళ అవ్వకు లగ్గం చేయడానికి ఒకటే ఆరాట పడుతుంది. ఆ ముచ్చట తీసుకొచ్చి మౌని కోదిన నాకు చెప్పింది అక్క. అయ్యో నీకు కూడా చెప్పిందా? ఓ నాకు వచ్చి చెప్పింది గిట్ల సంగతి గట్ల సంగతి. మా అన్న మీ కోడలు పోయి అక్కడ ముచ్చట పెడతారంటే లేదు లేదు వేరే ముచ్చట కావచ్చు అంటే లేదే వదినా నిజంగా మీ అబ్బుకి లగ్గం చేస్తారట. మరి నీకు ఇట్టమేనా అంటే నాకు అస్సలే ఇట్టం లేదు, నేను ఎట్లా చేయని ఇత్త లగ్గం అని నేను అన్నా. అగో గా ముచ్చట కూడా నేను కూడా అన్నక్క. సరే మరి నీ కోడలు ఎటువైంది? నల్ల మొఖం ఇంకేటో పోయింది తిరిగొత్తానికి, ఇంట్లో లేదు. అయితే ఇది కూడా పోయింది, ఇది కూడా లేదు. అయితే వీళ్ళిద్దరు కూడా అనుకోనే పోతాళ్ళొత్తాళ్ళక్క. అమ్మ తోడే, అటు నీ కోడలు ఇటు నా కోడలు, ఇవి రెండు ఒక్కటై తిరుగుతానే అన్నట్టు. అవునక్కో. రాని వస్తారు కదా రాని అమ్మలు. ఎటు ఇవ్వదాకా అత్తమ్మది షాపింగ్ అత్తమ్మ. షాపింగ్ పోయిరా? మరి కవర్లు అవి బట్టలు అవి షాపింగ్ చేస్తే. అవునే, పెళ్లి పనులు ఎందాకొచ్చినాయే? పెళ్లి పనులా? పెళ్లి ఏంది అత్తమ్మా? పెళ్లి పనులు ఏడుదాకా వచ్చినాయి అని అడుగుతాంది. అది చెప్పుర్రిగా. అబ్బో నంగనాచి తుంగపుర్ర, మాకేం తెలియదు అనుకుంటానే? మీ అయ్యకు మీ అవ్వకు లగ్గం చేస్తారు కదా. ఎక్కడన్నా కన్న పిల్లలకు తల్లిదండ్రులు చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు చేస్తారు లగ్గం. ఎక్కడన్నా ఉంటానే? అంత మీరు ఏమంటే మేమేమన్నామే? ఇంటికి వచ్చిన వాళ్ళకి బుక్కడ అన్నం పెట్టి మంచి ఖర్చుకున్నారా మీరు? అందుకే పెళ్లి చేయాలని చూస్తున్నాం. అబ్బో బుక్కడ పెట్టందే తిన్నాడా నీ అయ్యా? అయ్యో వాళ్ళ కర్మ కానీ ఏదో జంట పక్షులు లెక్క ఉండాల్సిన వాళ్ళు నడి వయసులోనే ఉంటారు వాళ్ళు అయ్యారు.
అయ్యో పాపం అని ఏమన్నా ఉన్నదా? వాళ్ళు ఎప్పుడెప్పుడు తత్తారా, వాళ్ళ ఆస్తి ఎప్పుడెప్పుడు దొబ్బుదామా అని చూస్తారు. అందుకే ఒంటరిగా ఉండి ఇబ్బంది పడే వీళ్ళను జంట ఎత్తే ఓ 10 సంవత్సరాలైనా కలిసి సంతోషంగా బతుకుతారన్న చిన్న ఆశ కొద్దీ వాళ్ళకు కొత్త బంగారు లోకం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అది తప్పు నారాయణ. మధ్యలో వాడికి బాగా ఎత్తాను కదా లగ్గం, దూరం చేస్తాను కదా, ఆ బావకి చెప్పేస్తాం లగ్గం లేదు గిగ్గం లేదా అని. పాయసలే ఏ పాట చెప్తారో మేము కూడా చెప్తారా? అగో అందరా చెడు పోతాను. ఎటు పోతాను? నీ దగ్గరికి వస్తాను. నా దగ్గరికి వస్తాను. రాలి కూర్చోండి మరి. బావా నీకేమన్నా న్యాయం చేసినా నేను? మాకు తెలియకుండా ఎందుకు పెళ్లి చేద్దాం అనుకుంటానో బావా? ఏ గట్ల కాదు, పాపం వాళ్ళు ఒంటరి ఉండకుండా బాగా కష్టపడబట్టి అందుకే పెళ్లి చేస్తాం అనుకున్నా. అవు బాగా కట్టం చేస్తారు, బాగా కట్టపడబట్టి నువ్వు పెళ్లి చేయవా? ఇగో బావా మాకు తెలియకుండా పెళ్లి చేస్తే మాత్రం మర్యాద దక్కదు. అవ్వలు మీకో దండం, ఆ పెళ్లి గురించి నేను పట్టించుకోను. ఓ మామ, గింత దూరం వచ్చినాక నాకు సంబంధమే లేదని అంటాను. నువ్వు ఖచ్చితంగా సంబంధం చూడాలి అంతే. నువ్వు చూస్తే మాత్రం మంచుకున్నది బావా, మర్యాద దక్కది. ఏంటిదే చూస్తే మాత్రం మంచుకున్నది? హలో కొడుక మంచిగున్నావారా? నేను మంచిగానే ఉన్నారా? మంచిగానే ఉన్నాం. అవుగాని నీకు ముచ్చట ఎరికైందా కొడుక? అదేరా మీ అత్తకు మళ్ళా పెళ్ళాట. ఏంది చేసుకుంటామైతియా? ఏంద్రా నీకు అసలు బుద్ధి ఉందారా? ఒరేయ్, ఆమె పెళ్లి చేసుకుంటే ఉన్న 5 లక్షల ఇల్లు 10 గుంటల భూమి పోతది కాదురా. ఆ వచ్చేటోడు ఏనిస్తాడారా మనకు? ఏముందిరా నీ దగ్గర తెలివి? నీ తెలివి మన్నుగాను. మళ్ళా పెళ్ళి ఎందుకురా ఈ వయసులా? ఏమో చేసుకుంటామైతే ఈ అమ్మ అంటానో, ఉన్నది కూడా రాకుండా పోతది. ఏం మాట్లాడుతానోరా నువ్వు? ఆమె పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఆ పెళ్లి జరగనియను నేను. ఆ భూమికి ఇట్లా మన చేజారిపోయిందో నేను మాత్రం అస్సలు కొనుకోడుక, గుర్తు పెట్టుకో. చెప్పుకొని పెళ్ళానికి. హలో, మంచిగా ఉన్నవారా? నేను మంచిగానే ఉన్నా. నా ఉండు పాడుగంటని తిన్నావా? సరే కానీ నీకు ముచ్చట ఎరకైందారా? నీ పెళ్ళని చెప్పిందా? ఈ వయసుకు నీ మావ పెళ్లి చేసుకుంటాడట. నేను ఎట్లా చేసుకుంటావు పెళ్ళ అని నేను మాట్లాడినా. నీ పెళ్ళం ఏమంటాంది? నువ్వెట్లా ఆపుతో చూస్తా అని నీ పెళ్ళం అంటాంది. మరి ఏం చేయమంటావురా చెప్పు? చేసుకోరియా? నీకు తెలివి ఉందారా? పాడకావేమన్నా చేసుకోరి అంటే ఎట్లా చేసుకొని ఇస్తారా? ఎకరం భూమి ఉన్నది, 4 లక్షల పైసలు ఉన్నాయి. వచ్చేది రానిస్తుందా? మనకు పైసలు ఇయ్యనిస్తుందా? దానికే పోతాయి. అది మనకు రూపాయి పెడతా అనుకుంటున్నావా? పోనీ అమ్మ అంటాను. దొంగ పాడుకో. తెలివి ఉందారా నీకేమన్నా? నేను అస్సలు జరగని. అది ఎట్లా చేస్తావు నేను చూస్తా, వాడు ఎట్లా చేసుకుంటాడో నేను చూస్తా. పెండ్లి లేదేం లేదు. నీ పెళ్ళానికి మళ్ళా ఫోన్ చేస్తావా? ఏం చేస్తావా? దాన్ని అదుపులో పెట్టుకో. పెండ్లి గిన్నె అంటే మెడలు ఇస్తా అని చెప్పు. నేనైతే అస్సలు ఊకుండేది లేదు. ఏమనుకుంటానో కొడుక? హలో, మంచిగానే ఉన్నా. ఊకే ఫోన్ చేసుకుంటుంటావు, ఏడ పని లేదా? అవును చేసుకుంటాను. అయితే ఏంది అసలు? నీకు సిగ్గున్నదా? బాగా లావు మాట్లాడుతున్నావు. ఈ వయసులో పెళ్ళేందంటే రాత వయసులో పెళ్లి చేసుకొని నువ్వేమన్నా వీకేది ఉన్నదా? నన్ను ఇడిచిపెట్టి అక్కడనే ఉంటున్నావు కదా. పెళ్లి ఆపే ప్రసక్తే లేదు. అయినా నీకు ఏ నెల మొక్కుపోలు చెప్తారా ఇవన్నీ? ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ. నేను అద్దాన్ని అసలుకే చెప్పా. మా అయ్య ఏదో పిల్లలు కనటానికో సోకుల పట్టడానికో పెళ్లి చేసుకుంటలేడు. ఆయనకు అండి పెట్టడానికి ఒక మనిషి కావాలి. జ్వరం అత్త దవాఖానకు తీసుకోవడానికి ఒక మనిషి కావాలి. అందుకే పెళ్లి చేస్తాను. చల్, ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏహే, నోరు మూసుకొని ఉండు. నీకెందుకు ఇవన్నీ? ఏమో తీసుకుపోయి ఆడుకునేటోని లెక్క బాగా చెప్తాను.
ఓర్ వారి నువ్వు ఇంకొకసారి ఫోన్ చేయకు. ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడు, మా ఎదురు తీయకు నువ్వు. ఓర్ పాడుకో, ఫోన్ పెట్టాయి. అరే ప్రశాంతంగా టిఫిన్ తీసుకొచ్చుకొని తింటే కూడా తిననిస్తలేరు. అటు అవ్వగాంతే ఇటు కొడుకుగాంతే ఉన్నారు. ఫోన్ పెట్టాయి. హలో వదినా, ఏం చెప్తాను? ఏం లేదు వదినా, వట్టేనే కూర్చున్నా. నీ పెళ్లి ఏడు దాకా వచ్చింది వదినా? ఏడు దాకా రాలే వదినే, ఎక్కడ దక్కనే ఉన్నది. మా ఏప్రిల్ పెళ్లి ఏడు దాకా వచ్చింది. ఏమో వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారట వదినా. అయ్యో, నువ్వు చేసుకుంటా అంటివి కదా, చేసుకోవా ఆయనను? అవును, నేను మా అనుకున్నా గాని మీ ఇయ్యప్రాలు ఎమ్మట పడుతుందట కదా. ఏహే, దాని దినాలు గాను, దాన్ని దూరం చేసి నువ్వే చేసుకో, అస్సలు వదిలిపెట్టక ఆయనను. అంతే అంటావా వదినా? అంతే, నీ అనుకున్నది, నువ్వేం బాధపడకు. సరే వదినే, నేను అస్సలు అనుకోను. వాళ్ళని దూరం చేసి నేను దగ్గర అయితా. సరే వదినా, మరి ఉంటానా? సరే వదినా. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను శ్యామలని. మీ అక్క లేదా? అక్క లేదు. ఎటు పోయింది? అక్క స్నానం చేయబోయింది. ఇలా ఏం వారం? ఇవాళ బుధవారం. అంటే మీ అక్క బుధవారం కూడా స్నానం చేస్తుందా? ఆగో, ఇంకా స్నానానికి కూడా వారం ఉంటదా? ఉంటది. నేనైతే వారానికి ఒకసారి చేస్తా, అది కూడా ఆదివారమే. అట్లనా? మా అక్క కూడా అంతే, బుధవారమే చేస్తది, అది కూడా నెలకొక్కసారే. ఏంది, నెలకొకసారా? మరి వాసన రాదా? నువ్వు వారంకి ఒకసారి చేస్తే మా అక్కకు వాసన రాదా? వట్టిగా అన్నా గాని. నేను కూడా వట్టిగానే అన్న బావా. స్నానం అయిందా మరి? కాలేదు గాని, ఇంతకీ లగ్గం ఎప్పుడు చేసుకుంటారు మీరు? మంచి రోజులు వచ్చినాక చేసుకున్నాడే. ఎవరే ఫోన్లా? బావనే. ఏంటట? మంచి రోజులు చూసి పెళ్లి చేసుకుందామని అంటాడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి